ఐపీఎల్లో గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి టైటిల్ ను నిలబెట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది. మెగా ఆక్షన్ లో పక్కా ప్లాన్ తో ప్లేయర్లను కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ ఈసారి మినీ ఆక్షన్ లోనూ పర్ఫెక్ట్ గా తన వ్యూహాలను అమలు చేసింది. టార్గెట్ చేసుకున్న బ్యాకప్ ప్లేయర్లని కొనుగోలు చేసింది. మినీ వేలంలో 8 మంది ప్లేయర్లను ఆర్సీబీ తీసుకుంది. అందులో ఎక్కువగా బ్యాకప్ ప్లేయర్లే ఉన్నారు. గత సీజన్ లో భారీ ధర పలికిన వెంకటేష్ అయ్యర్ ను ఈసారి 7 కోట్లకే సొంతం చేసుకుంది ఆర్సీబీ. వెంకటేష్ అయ్యర్ కు తుది జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరం. ఎందుకంటే 3వ స్థానం కోసం దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ మధ్య పోటీ తప్పకపోవచ్చు. టచ్ లో ఉన్న ప్లేయర్లని తుది జట్టులో టీం మేనేజ్మెంట్ ఆడించే అవకాశాలుంటాయి. అయ్యర్ వర్సెస్ పడిక్కల్ గా సీన్ మారుతుందనడంలో డౌట్ లేదు. వేలంలో 2 కోట్లకు జాకబ్ డఫీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. టీ20 బౌలర్ల ర్యాంకుల్లో డఫీ 2వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం హేజిల్వుడ్ ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హేజిల్వుడ్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ ఉంది. అందుకే హేజిల్వుడ్ కు బ్యాకప్ గా జాకబ్ డఫీని ఆర్సీబీ తీసుకుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం యంగ్ పేసర్ యష్ దయాల్ కేసులతో సతమతమవుతున్నాడు. ఆ కేసుల నుంచి ఎప్పుడు బయటపడతాడో తెలియని పరిస్థితి ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా యష్ దయాల్ కు బ్యాకప్ గా మంగేష్ యాదవ్ ను ఆర్సీబీ కొనుగోలు చేసిందనే చర్చ జరుగుతోంది. స్టాండ్ బై వికెట్ కీపర్ గా జార్డన్ కాక్స్ ను రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంది. కుర్ర క్రికెటర్లు సాత్విక్ దేశ్వాల్, వికీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్ ను బ్యాకప్ గా కొనుగోలు చేసింది. గత సీజన్ లో ఆడిన తుది జట్టును వచ్చే సీజన్ లోనూ టీం మేనేజ్మెంట్ పెద్దగా డిస్టర్బ్ చేసే అవకాశాలైతే కనిపించడం లేదు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ బరిలో దిగుతారు. ఆ తర్వాతి స్థానం కోసం దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ మధ్య పోటీ ఉంటుంది. ఆ తర్వాత రజత్ పటీదార్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా ఉంటారు. టీమ్ డేవిడ్ తో లోయర్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుందనడంలో డౌట్ లేదు. తుది జట్టులో చోటు కోసం రేసులో రొమారియో షెఫర్డ్ ఎలాగో ఉంటాడు. ఆ తర్వాత హేజిల్వుడ్, భువనేశ్వర్ బరిలో దిగుతారు. యష్ దయాల్ బరిలో దిగకపోతే మంగేష్ ఛాన్స్ దక్కించుకుంటాడు. సుయాష్ శర్మ సేవలు కూడా కీలకం కాబోతున్నాయి.